గ్లాడియేటర్ 2 మూవీ కంప్లీటెడ్. ఈ మూవీ చూడడం గల మెయిన్ రీజన్ వచ్చి గ్లాడియేటర్. ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ అప్పట్లో ఈ మూవీ 90s వాళ్ళకు ఒక మెమరీ. ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే పాజిటివ్స్ వచ్చి టైటిల్ కార్డ్లో పాస్ట్ స్టోరీ గురించి చెప్తూ మెయిన్ పాయింట్స్ అనేది రివీల్ చేస్తూ చెప్పే ఎడిట్ ఏదైతే ఉంటుందో చాలా కొత్తగా ఉంటుంది. మినిమం క్యారెక్టర్స్ అనేది తీసుకొని ఈ మూవీలో చిన్న చిన్న డాట్స్ లా క్రియేట్ చేసి వాటి కనెక్షన్స్ ఏదైతే ఉంటుందో ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా చూస్తే వార్ సీన్స్ కానీ, రూమ్లో కండక్ట్ చేసే గేమ్స్ కానీ మంచి థ్రిల్ ఫీల్ అవుతాం. అండ్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే ఆ ఎడిట్స్ అనేది ఎక్కడ డిసప్పాయింట్ అవ్వము. అండ్ మైన్యూట్ షాట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది ఆ కలరింగ్తో. కంప్లీట్గా మూవీ అనేది ఒక నోవెల్లా ఉంటుంది, డీటెయిల్డ్గా హిస్టరీ చదువుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడితే మూవీ అంతా బాగానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ హై మూమెంట్స్ అనేది కూడా ఎక్కడ అనిపించదు, మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల. ఓవరాల్గా ఇది ఒక గుడ్ మూవీ. థ్యాంక్ యూ.